మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన ఆత్మీయత ఏమిటి, ఎప్పుడైనా నీవు పరిశీలన చేసుకోగలిగే ఆత్మీయం ఎట్టు నీకున్నదా? అవును, దేవుని వాక్యం చూద్దాం. ఏమన్నాడు ఆయన? మృతులంతా దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దానిని వినివారు జీవిస్తారని చెప్పాడు ఆయన. ఇప్పుడు విన్నవారు ఎవరు అంటే పేతురు, యోహాను అపోస్తలులు విన్నారన్నమాట. ఆయన అందుకే అంటారన్నమాట, ప్రభా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మరి నీ మాటలు జీవము అని చెప్పారన్నమాట ఆయన. పేతురు గారు ఏమన్నాడు? నీ మాటల్లోనే జీవం ఉందయ్యా, నువ్వు ఎక్కడికి పోతాం, నీ మాటలే మాకు ఆహారం, నీ మాటలే మాకు పానీయం, నీ మాటలే మాకు శక్తి అని పేతురు